హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు వచ్చేసి నేను వ్లాగ్ని షేర్ చేసుకోబోతున్నానండి. సో ఇది వచ్చేసి ఆలగడ్డలో నేను తీసిన లాస్ట్ వ్లాగ్ అనమాట. సో ఇంకా కొన్ని వీడియోస్ చేయాల్సి ఉంది అనమాట పుట్టింట్లో, కానీ టైం కుదరలేదు అన్న కొంచెం ఐస్కి కేర్ తీసుకోవాలి కదా, అందుకనేసి ఇంకా నేను వీడియో అనేది చేయలేదన్నమాట. ఇంకా యాక్చువల్గా నేను చెప్పాను కదండి హోమ్ టూర్ చేయాలని అన్నాను, కానీ కుదరలేదన్నమాట. కొంచెం రెనోవేషన్ జరుగుతుంది, అంటే కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు ఇంట్లో, అందుకనేసి ఇంకా అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వీడియో చేద్దామనేసి ఇంకా స్టాప్ చేశాను. ఇది వచ్చేసి మా ఎంగేజ్మెంట్ది పిక్ అనమాట. నేను ఎంగేజ్మెంట్ది పెళ్ళి ఆల్బమ్ అన్నీ కూడా తీసుకొచ్చానండి హైదరాబాద్కి. ఒక్కొక్కటిగా వీడియోస్ అనేటివి షేర్ చేసుకుంటాను, కానీ నాకు ఇక్కడ పిల్లలతో టైం అనేది కుదరడం లేదు, అందుకే రెగ్యులర్గా వీడియోస్ అనేటివి షేర్ చేయలేకపోతున్నాను. ఇంకా ఇది వచ్చేసి మా ఇంట్లో షోకేస్ అనమాట. ఇంకా మేము లగేజ్ అంతా సర్దుకుంటున్నాము. ఇంకా ఇది వచ్చేసి మా స్థలం దగ్గర అనమాట, నాన్న బిజినెస్ చేస్తారనమాట. అక్కడ స్థలం దగ్గర మేము కొన్ని మొక్కలు వేసుకున్నాము. మందరం చెట్టు అయితే ఎంత 7 feet పెరిగిందనమాట. మందరం చెట్టు అంటే నేలపైన వేశారు కాబట్టి చాలా బాగా వచ్చింది. ఇంకా ఇది వచ్చేసి కొమ్మ కనకంబరాలన్నమాట. సో ఇవన్నీ చేద్దాం అనుకున్నాను, కుదరలేదండి లాస్ట్కు నాకు. ఇంకా అందుకే ఇలా పిక్స్ రూపంలో షేర్ చేసుకుంటున్నాను. సో ఈ కొమ్మ కనకంబరాలు మనము కటింగ్స్ నుంచి గ్రో చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా నేను తెచ్చుకుందాం అనుకున్నాను, కానీ మర్చిపోయాను అనమాట ఊరికి వచ్చే రోజు. యాక్చువల్గా మనకు కనకంబరాలు అంటే వేర్లతో సహా ఉండేటివి, కానీ ఈ కొమ్మ కనకంబరాలు మనం కొమ్మ నాటితే చాలు వచ్చేస్తాయి అనమాట, బాగా గ్రో అవుతాయి. ఇంకా ఇది వచ్చేసి మా లగేజ్ అనమాట. చాలానే తీసుకొచ్చామన్నమాట లగేజ్. సో ఇంకా ఆల్బమ్స్ కూడా పెట్టుకున్నాను, వీడియోస్ లాగా చేయాలి కదా అందుకనేసి. సో చాలామంది అడిగారనమాట వెడ్డింగ్ ఆల్బమ్ చేయమని. తప్పకుండా చేస్తానండి, కొద్దిగా టైం అనేది తీసుకుంటున్నాను బికాజ్ ఆఫ్ పిల్లలు ఫ్యామిలీ అన్నిటిని కూడా మేనేజ్ చేసుకొని నేను ఈ వీడియోస్ అనేవి చేసుకోవాలి. సో ఫస్ట్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో అందుకే నేను కొద్దిగా స్లోగా చేస్తున్నాను అనమాట, వీడియోస్ గ్యాప్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంక ఇది వచ్చేసి బస్ అనమాట, స్లీపర్ బుక్ చేసుకున్నాం. ఎందుకంటే పిల్లలు వాళ్ళు పడుకోలేరు కదా ఎక్కువ టైము, అండ్ కూర్చొని ఇంత లాంగ్ జర్నీ చేయాలంటే కష్టం కదా, అందుకనేసి స్లీపర్ బుక్ చేసుకున్నాం అనమాట. ఇంకా మార్నింగ్ అయిపోయింది, సో అందుకే మా మొక్కలు అలా ఉన్నాయన్నమాట, నిద్రపోయి లేచాము. ఎర్లీ మార్నింగ్ 4:30 అలా అనమాట. ఆ టైంకి హైదరాబాద్కి వచ్చాము. ఇంకా ఇంటికి వచ్చేసాము. యాక్చువల్గా మా ఇంటికి పెయింటింగ్ వేసానమాట. మేము ముందే అనుకున్నాము, అంటే పిల్లలు లేని టైంలో పెయింటింగ్ వేస్తే బెటర్ అనిపించింది. ఎందుకంటే ఆ పెయింటింగ్ స్మెల్కి పిల్లలకి కోల్డ్ కాఫ్ వస్తే మళ్ళీ కష్టం అయిపోతుంది కదా, అందుకనేసి మేము ఊరు వెళ్ళిన తర్వాత ప్లాన్ చేసామన్నమాట ఈ పెయింటింగ్. సో ముందు ఏ కలర్స్ ఉన్నాయో అవే కలర్స్ వేశారు, ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ఓనరే వేయించారనమాట పెయింటింగ్. సో వాళ్ళే కలర్ సెలెక్షన్ చేస్తే అదే వేయించుకోవాలి. ఇంకా మేము పెట్టాల్సి వస్తుంటే మాకు ఇష్టం వచ్చిన కలర్ వేయించుకోయింది. ఇంకా ఓనరే పెడుతున్నారు కదా మనీ, అందుకనేసి తను సెలెక్షన్ చేసింది. ముందు ఏ కలర్స్ ఉన్నాయో అదే కలర్స్ వేసారనమాట. సో ముందు వచ్చేసి ఈ కలర్ వేసారనమాట, ఈ పర్పుల్ కలరు. సో డల్గా ఉందనేసి మళ్ళీ క్రీమ్ కలర్ వేశారు హాల్ అంతా, కానీ కిచెన్ ఒకటి ముందు ఏ కలర్ ఉన్నదో పర్పుల్, ఆ పర్పుల్ కలరే వేశారు. సో చూడండి ఊరు నుంచి వచ్చేసరికి అంతా వచ్చి ఎలా అంటే అలా పడిపోయాయి. పెయింటింగ్ వేశారు కదా, సామాన్లన్నీ కిందివి పైకి, పైవి కిందికి, అసలు ఇల్లు అంతా చిందరబందర. అసలు ఇంటికి వచ్చినాక నాకు ఒక్క నిమిషం ఏం అర్థం కాలేదనమాట, అసలు ఏవి ఎక్కడ ఉన్నాయి. అసలు ఆ రోజు అయితే వంట అస్సలు చేసుకోవాలన్నమాట, అన్నీ కూడా బయట నుంచి ఆర్డర్ చేసుకున్నాము. అసలు ఎందుకంటే ఏవి ఎక్కడ ఉన్నాయి అర్థం కావడానికి చాలా టైం తీసుకుందనమాట నాకు. అంటే కింద పెట్టుకునే సామాన్లు పైకి పైన కబోర్డ్స్లో పెట్టారనమాట, పైన ఉండేటివి కిందకి పెట్టారు. సో చూడండి అన్నీ ఎలా అంటే అలా ఉన్నాయి. సో ఇవన్నీ సర్దుకోవడానికి నాకు వచ్చేసి 10 days పట్టిందనమాట. సో పిల్లల్ని చూసుకోవాలి, ఇవన్నీ సర్దుకోవాలి కదా. సో నాకైతే అసలు ఊరు నుండి వచ్చిన తర్వాత అసలు కొద్దిగా కూడా రెస్ట్ తీసుకోలేదండి. వచ్చిన వెంటనే బ్రష్ చేసుకొని ఫస్ట్ వచ్చేసి టీ తీసుకున్నాను. టీ తాగితే మైండ్ రిలాక్స్ అయిపోతుంది అనమాట నాకు వచ్చేసి. ఇంకా టీ తాగేసి ఇంకా అన్నీ కూడా ఆ రోజు బయట నుంచి ఆర్డర్ చేసుకున్నాం. ఎందుకంటే అసలు వంట చేయడానికి సామాన్లు ఆయిల్ ప్యాకెట్స్ కాదు, ఆయిల్ క్యాను అందుకే ఎక్కడ ఉన్నాయో ఏం అర్థం కాలేదన్నమాట. అందుకే ఇంకా ఆ రోజు అంతా బయట నుంచి ఆర్డర్ చేసుకున్నాం ఫుడ్. ఇంకా నేను వచ్చేసి మెల్లిమెల్లిగా ఒక్కొక్క రూమ్ సర్దుకుంటూ వచ్చానమాట. ఫస్ట్ వచ్చేసి హాల్ సర్దానమాట, అంటే హాల్లో ఎక్కడంటే అక్కడ పడిపోయాయి అనమాట ఆ టెడ్డీ బెడ్ బొమ్మలు అవన్నీ ఫస్ట్ హాల్ సర్దుకున్నాను. తర్వాత ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్లో మేము ఇలా మిక్సీ పెట్టుకుంటాం కదా టేబుల్ మీద, మిక్సీ, రైస్ కుక్కర్ అవన్నీ. సో నాకైతే నిజంగా చాలా ఏడుపు వచ్చేసింది అనమాట, అవన్నీ ఎక్కడంటే అక్కడ పడ్డాయి. సో నిజం చెప్పాలంటే ఇక్కడ నేను ఏడుస్తున్నాను.
ఎందుకంటే హెల్ప్ చేయడానికి కూడా ఎవ్వరు లేరు. మా తమ్ముడు వచ్చాడు కానీ అంటే మగ పిల్లలకి అంత తెలియదు కదండి ఎలా సర్దాలో, అందుకనేసి. సో మా అమ్మకి వద్దామంటే ఇంట్లో కొంచెం వర్క్ జరుగుతుంది కదా, అందుకనేసి రాలేదు మా అమ్మ. అందులో మా అమ్మకి మోకాలు నొప్పులు అనమాట, అందుకే రాలేదు. ఇంకా నేను ఒక్కదాన్ని చేసుకోవాలి అంటే నాకు నిజంగా భలే ఏడుపు వచ్చింది ఆ రోజైతే. ఇన్ని పనులు చేసుకోవాలనేసరికి అంటే అప్పుడు కొంచెం చేసుకుంటే అనిపించదు, కానీ ఒకటి రోజు ఇన్ని పనులు చేసుకోవాలంటే మాత్రం నిజంగా చాలా అంటే చేయలేకపోయానమాట, ఓపిక లేకపోయిందనమాట. సో ఇంకా ఓపిక ఉన్న కాడికి వీలైన కాడికి చేద్దామనేసి ఇంకా చేసుకున్నాను అనమాట. ఫస్ట్ హాలు, తర్వాత బెడ్రూమ్ సర్దుకున్నాను. బెడ్రూమ్ సర్దుకొని ఈ టేబుల్ అంటే పెయింటింగ్ వాళ్ళు ఎక్కడంటే అక్కడ వేసిపోయారనమాట. ఇంకా మా ఆయన ఉన్నారనమాట, ఇంకా తనకి కూడా తెలియదు కదా అంత అన్నీ ఎట్లా పెట్టుకోవాలో అనేసి. ఇంకా ఇవన్నీ ఒక్కొక్కటిగా నేనే సర్దుకుంటూ వచ్చానమాట సామాన్లన్నీ. అంటే ఇంకొకటిసారి క్లీన్ చేసి పెట్టుకుందాం అనేసి డిసైడ్ అయిపోయాను. సో కొద్దిగా వర్క్ లేట్ అయినా పర్లేదు, కానీ అన్నీ కూడా ఇంకా మళ్ళీ క్లీన్ చేసుకోవడం పెట్టుకోవడం లేకుండా ఒకటేసారి నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే ఒక పని అయిపోతుంది, ఎక్కడికక్కడికి క్లియర్గా అయిపోతుంది కదా అనేసి మొత్తము నీట్గా చేసుకుంటూ అన్నీ సర్దుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి కిచెన్ అనమాట. ఇప్పుడు కిచెన్లోకి వచ్చాను సర్దుకుందాం అనేసి. సో ఇది వచ్చేసి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వంట చేసుకొని నా గ్యాస్ స్టవ్ అంతా ఇలా పాడు చేశారనమాట. కిచెన్లో వచ్చేసరికి ఇన్ని గిన్నెలు ఉన్నాయన్నమాట సింకులో. దోశ ప్యాన్ చూడండి, కొత్త దోశ పెన్నం అది, కానీ ఎలా అయిపోయిందో. చాలా బాధ, ఏడుపు అన్నీ వచ్చాయన్నమాట అవన్నీ చూసేసరికి. సో చూడండి ఇల్లంతా సర్దుకునేసరికి ఇదంతా బయట రాత్రికి చెత్త అనమాట, ఇంత చెత్త ఉండేది మా ఇంట్లో. పెయింటింగ్ వేసరికి ఈ చెత్త అంతా బయట పడిపోయింది. ఇంకా కిచెన్లో సామాన్లన్నీ అంటే వాటర్తో క్లీన్ చేసి ఇలా ఒక క్లాత్ పెట్టి హాల్లో ఫ్యాన్ కింద ఆరబెట్టనమాట. సో మా పని ఒక రోజంతా ఇదే సరిపోయిందన్నమాట. అన్ని గిన్నెలన్నీ నీట్గా సింకులో కడిగేయడము, ఇలా ఫ్యాన్ కింద తెచ్చి ఆరబెట్టేసి మళ్ళీ దీన్ని క్లాత్ తుడిచేసి ఇంకా ఎక్కడికక్కడే సర్దేయడం అనమాట. ఇలా ఒక రోజంతా గడిచిపోయిందనమాట. ఇంకా ఫస్ట్ రోజు వచ్చేసి బెడ్ నుంచి తీసుకున్నాం కదా ఫుడ్, ఇంకా నెక్స్ట్ డే నుంచి ఇంకా చేసుకున్నాను అనమాట. అంటే ఒక ఐడియా వచ్చింది, సో ఇవి అన్నీ ఇక్కడ ఉన్నాయి అనేసి ఒక ఐడియా వచ్చింది అనమాట. ఆల్మోస్ట్ అన్నీ సర్దేసరికి సో ఇంకా ఒక్కొక్కటిగా అంటే కొన్ని సామాన్లు అనమాట, కొన్ని సామాన్లన్నీ కడిగేసుకోవడం, ఇలా ఫ్యాన్ కింద పెట్టేసుకోవడం, ఇంకా తుడిచిపెట్టుకొని మళ్ళీ కబోర్డ్లలో పెట్టుకోవడం అనమాట. ఇది ఒక పని అయిపోయిందనమాట నాకు. సో ఆల్మోస్ట్ 10 days పట్టిందనమాట ఇంట్లో ఎక్కడవన్నీ అక్కడ సర్దేసరికి. అండ్ బట్టలు అయితే ఎన్ని గుట్టలుగా పడిపోయాయి అనమాట పెయింటింగ్ వేసే టైంలో. ఇంకా అవన్నీ వాషర్లో వేసేది కొన్ని అలా అన్నీ సర్దేశాను. ఇక్కడ వచ్చేసి మా చెర్రి పాప చూడండి ఏం చేస్తుందో. పాప చాలా విసిగించలేదులేండి, ఈసారి మాత్రం పిల్లల్ని వర్క్ చేసుకుంటే వాళ్ళ పనిలో వాళ్ళు పడి బాగా ఆడుకున్నారు అనమాట. నా మీద వచ్చి నా దగ్గరికి వచ్చి నన్ను డిస్టర్బ్ చేయకుండా. ఏం చేస్తున్నావమ్మా? అబ్బో అకిరా వద్దు, నన్ను పాప బాగా కూర్చుంది పొజిషన్లో, నువ్వు కానీ డిస్టర్బ్ చేయొద్దు పాపని. చూడు బుద్ధిగా చైరు కాలు పెట్టుకుని ఎంత బాగా కూర్చుందో. సర్వీస్. ఇంకా 10 days తర్వాత ఇల్లు అంతా ఎలా సర్దుకున్నానో చూపిస్తాను చూడండి. సో ఇంట్లోకి కొన్ని ప్లాంట్స్ తెచ్చుకున్నాను అనమాట, పీస్ లిల్లీ తెచ్చుకున్నాను, ఇంకా కొంచెం జీజీ ప్లాంట్ అలా తెచ్చుకున్నాను. ఇది వచ్చేసి బయట పెట్టాను అనమాట, షేడ్లో బాగా గ్రో అవుతుంది కదా అందుకనేసి. సో చూడండి ముందుకి ఇప్పటికి ఇల్లు ఎలా ఉందో. సో సేమ్ కలర్స్ వేశారు కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించలేదు నాకు, ఏమంటే నీట్గా అనిపించాయి వాల్స్ ఒకటి. లేదంటే ముందు మా పిల్లలు పెన్సిల్తో గీసి పెట్టారనమాట వాల్స్ అంతా. సో అదంతా పోయి ముందు మా క్రీమ్ కలర్ ఉండేదన్నమాట హాల్లో, అదే కలర్ వేశారు. సో వాల్స్ అంతా నీట్గా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఈ ఫొటోస్ ఉన్నాయి కదా దేవుడి ఫొటోస్, ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఒకటేసారి. సో ఇదంతా కూడా ఒక 10 days తర్వాత అనమాట. అన్నీ సర్దుకున్న తర్వాత నేను వీడియో అనేది షూట్ చేస్తున్నాను, ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను మొత్తం నీట్గా. ముందుకి ఇప్పటికీ చూడండి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. ముందే అన్నీ ఎక్కడంటే అక్కడ చిందరవందర ఉన్నాయి, ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా అన్ని వేడి ప్లేస్లలో అవి వెళ్ళిపోయాయి అనమాట. ఇంకా ఈ జీజీ ప్లాంట్ కొత్త తెచ్చుకున్నాను. ఆ స్టూల్ ఉంది కదా, అది నేను చెప్పాను కదండి పుట్టింట్లో
వ్లాగ్ చేశాను కదా, అప్పుడు అక్కడ తీసుకునేది. ఇంకా ఇవి వచ్చేసి డోర్కి ఇటు సైడ్ హ్యాంగింగ్స్ నేను తిరునాళ్ళలో తీసుకున్నాను కదా అవి. ఇంక ఇది వచ్చేసి దేవుడి రూమ్ అనమాట. ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేశాను. ఫ్రిడ్జ్లో అయితే ఏవంటే మా ఆయన ఉన్నారు కదా, ఏవంటే అవి తెచ్చి పెట్టుకున్నమాట. అవన్నీ కూడా తీసేసి ఎక్స్పైరీ డేట్ ప్యాకెట్స్ అన్నీ పక్కన పడేసి నీట్గా ఫ్రిడ్జ్ కూడా తుడుచుకున్నాను. అండ్ దేవుళ్ళవి ఫోటోలు కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. సో ఊరికి పోయేటప్పుడు ఉండే ఆనందం వచ్చేటప్పుడు అస్సలు ఉండదు. ఎందుకంటే వచ్చిన తర్వాత నాకు ఇదే గుర్తొస్తుందన్నమాట. ఇంట్లో అన్నీ ఎక్కడంటే అక్కడ పడిపోయింటే సామాన్లు, నేను ఇంటికి వెళ్ళిన వెంటనే ఇవన్నీ క్లీనింగ్ చేసుకోవాలి అనేసి ఒక బాధ వస్తుంది అనమాట ఊరి నుండి ఇక్కడికి వచ్చే టైంలో. సో ఇది వచ్చేసి ఇంక ఇక్కడ కూడా ఒక ప్లాంట్ పెట్టాను అనమాట, మనీ ప్లాంట్ పెట్టాను. ఇంకా బెడ్రూమ్ నెట్ ఉన్నది కదా మాకు ఇంతకుముందు, అది తీసేసి అనమాట. సమ్మర్ వచ్చింది కదా అందుకనేసి ఇంకా ఇది అన్నీ కూడా క్లీన్ చేసి ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. అంటే మా ఆయన వాళ్ళు బ్యాచిలర్గా ఉన్నప్పుడు తీసుకున్న ఇల్లు అనమాట. అంటే మా పెళ్ళి 6 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 7 ఇయర్ పడింది. అంటే 8 ఇయర్స్ నుంచి అలానే ఉందన్నమాట ఇల్లు. చాలా అంటే పెయింటింగ్ లేకుండా, వాళ్ళు చేరేటప్పుడు పెయింటింగ్ వేయించారు. మధ్యలో బ్యాచిలర్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, అండ్ పిల్లలు గోడల మీద వెంట పిచ్చి గీతలన్నీ గీసేసి సో ఇల్లంతా కొంచెం డస్ట్గా అనిపించింది. ఇంకా మేము ఊరు వెళ్ళినప్పుడు వేపిస్తే బాగుంటుంది కదా, పిల్లలకి పెయింటింగ్ స్మెల్ పడి మళ్ళీ జలుబులు అవేమీ లేకుండా, అందుకనేసి ఇంకా మేము ఊరు వెళ్ళినప్పుడు వేయించుదామనేసి ఇంక ఇప్పుడు అడిగాము. సో అందుకనేసి ఓనర్ పెయింటింగ్ వేయించారు. సో ఇక్కడ ఉంది చూడండి, ఈ పర్పుల్ కలర్ వేసానమాట ముందు ఇల్లు అంతా. సో అలా వేసరికి డల్ అయిపోయింది, అందుకనేసి ఇంకా మళ్ళా క్రీమ్ కలర్ వేశారు హాల్ అంతా. కానీ ఇంకా కిచెన్లో మాత్రం చేంజ్ చేయకుండా సేమ్ అదే పర్పుల్ కలర్ వేశారు. సో చూడండి, ముందు కిచెన్ ఊరు నుంచి వచ్చినప్పటికీ ఎలా అంటే అలా పడిపోయాయి కదా. ఇప్పుడు ఇంకా నేను ముందు ఎలా పెట్టుకున్నానో ఇంకా అలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను. సో ఈ కొత్తవి కప్పులు అండ్ ఈ పైన ర్యాక్ అంతా కూడా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. నేను ఇవి తిన్నాల్లో కొన్నాను కదా, ఆలగడ్డ తిన్నాల్లో ఈ టీ కప్స్ అవి ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా ఈ ప్లేట్లు పెట్టుకునేది స్టాండ్ ఉంది కదా, దీన్ని కూడా వాష్ చేసి పెట్టుకున్నాను. అంటే ఒకటేసారి పని అయిపోతుంది అనేసి అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి లోపల కబోర్డ్ అనమాట. ముందు చూసారు కదా ఎలా ఉన్నాయో ఇక్కడ సామాన్లన్నీ. ఇంకా ఇవన్నీ నేను నీట్గా క్లీన్ చేసుకొని వాటర్తో బాగా ఆరిన తర్వాత ఇంకా వేరే సామాన్లన్నీ సర్దేసి పెట్టుకున్నాను. సో అంతేనండి, ఇక్కడితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ అయిపోతుంది. ఐ హోప్ ఈ వ్లాగ్ని మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.